నమస్తే, వెల్కమ్ టు టీవీ. ఈరోజు దేశం అంతటా కూడా తెలంగాణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ భవన్లో కూడా చాలా మంది మహిళలు రావడం జరిగింది. సో మనం మనతో పాటు మాట్లాడడానికి వేద రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. అక్క, ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్తారు మరి మహిళా దినోత్సవ సందర్భంగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఆడపడుచులకి, దేశం అంతటా ఉన్న ప్రజలకి అందరికీ ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సరే, దేశం మొత్తం మహిళలు, అంతర్జాతీయంగా మహిళలు, తెలంగాణలో మహిళలు, ఎక్కడ మహిళలైనా సరే సమాన హక్కుల కోసం కొట్లాడుతున్న ప్రతి సందర్భాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సరే, మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నాము అని మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ మహిళల అణిచివేత కావచ్చు, ఉపాధి, విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ ఆయా రంగాల్లో తనదైన ముద్ర వేసుకోవడానికి నిరంతరం ఏదో ఒక రూపంలో మహిళ కొట్లాడుతూనే ఉంది. దానికి అక్కడక్కడ ప్రభుత్వాలు కొంత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 10 ఏళ్ల సంవత్సర కాలంలో మనం ఏ రకమైన సంక్షేమము, ఏ రకమైన మహిళా సంక్షేమం ఉందో చూసాము. ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులను ఈ సంవత్సర కాలంలో చూస్తున్నాం. అయితే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు, తెలంగాణ మహిళా సమాజానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కొట్లాడే తత్వం ఉంది. వాళ్ళతో సైతం పోటీ పడి తెలంగాణ ఉద్యమ సందర్భంలో, ఒక్క సందర్భం కాదు, మళ్ళీ తొలి దశ ఉద్యమ సందర్భాల్లో ఎన్నోసార్లు రోకలు బళ్ళు పట్టుకొని, కారం పొళ్ళు పట్టుకొని మరి సైతం వాళ్ళు చేస్తున్న వంట, ఎందుకంటే మహిళలకు సులువుగా వచ్చింది ఏంటి, వంటగదిని కూడా వంట వార్పు లాంటి కార్యక్రమాలతో ఒక ఆయుధంగా చేసుకొని కొట్లాడిన సందర్భాలను చూసాం. అయితే ఈ రోజు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో మహిళలకు ఏదైతే అంతకుముందు 10 సంవత్సరాల పాటు అందించిన సంక్షేమాన్ని కాలరాస్తూ గురుకులాల్లో మహిళలు విద్యార్థినిల ఇబ్బంది పడుతున్న పరిస్థితి, హైజెనిక్ ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి, సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చూసాము. అంతేకాదు కళ్యాణ లక్ష్మి లాంటి బాల్య వివాహాలను అరికట్టడానికి ముందుకు తీసుకొచ్చారు కేసీఆర్ గారు. అటువంటి పథకాలు ఈరోజు మరుగునబడిపోతున్న సందర్భాన్ని చూసాం. మహిళలకున్న ప్రధాన సమస్య నీరు. ఇంటికి తాగునీరు అందలేక కిలోమీటర్ల మేరకు తిరిగి భుజాల మీద బిందెలు ఎత్తుకొని పరుగులెత్తిన మహిళలను చూసాం. కానీ మిషన్ భగీరథ పేరుతో ఏ మహిళ బిందె పట్టుకొని బయటికి అడుగు పెట్టొద్దని ఆ సంక్షేమాన్ని అందించిన బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని చూసాం. మళ్ళీ ఆ తర్వాత కాలంలో షీటింగ్ల పేరుతో మహిళలకు అత్యంత భద్రతనిచ్చింది ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం. అంతెందుకు మహిళలను ఓన్లీ పెళ్లి వరకే సహాయం కాకుండా బాల్య వివాహాలను అరికట్టడంలో భాగమైన కళ్యాణ లక్ష్మి వరకే సహాయం కాకుండా కాన్పు విషయంలో మహిళ ఆరోగ్యం, పుట్టిన బిడ్డ, ఇలా అనేక అంశాలను బేస్ చేసుకొని అనేక సంక్షేమ పథకాలను, అంతేందుకు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కలిగిస్తూ రాజకీయంగా కూడా నిర్ణయాత్మక శక్తిలో మహిళ ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీని చూస్తే మహాలక్ష్మి పేరుకు మాత్రమే పెట్టిర్రు. ఎక్కడ మీరు మహాలక్ష్ముల్లాగా ఉంచుతున్నారు అని మేము అడుగుతున్నాం. ఉచిత బస్సు పేరుతో మహిళల్ని బిందెల కోసం, నీళ్ల కోసం కొట్లాడిన రోజులను తీసేసి ఈరోజు బస్సుల కోసం కొట్లాడే రోజులను తెచ్చిపెట్టిర్రు. అంతెందుకు 2500 అన్నారు, అత్తకన్నారు, ఆడపిల్లకన్నారు, స్కూటీ అన్నారు, తులం బంగారు అన్నారు. ఇలా మహిళల్ని ఓటు కోసం మాత్రమే వినియోగించుకునే ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి మీరు ఏదైతే సంక్షేమ పథకాలను చెప్పిర్రో, మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక సభలో 500 గ్యాస్ సిలిండర్ అంటే మాకు రాలేదని 100 మహిళల చేతులు పైకెత్తి చూయించిర్రు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోండి. మీరు వేదికల మీద కాదు, ప్రజలలోకి వెళ్ళండి. ఏ ఒక్క సంక్షేమ ప్రభుత్వ పథకం కూడా మహిళకు అందట్లేదు. తెలంగాణ రాష్ట్ర మహిళల ఆశీస్సులతో ఇంకో 20 ఏళ్ళు కూడా అధికారంలో ఉంటారని కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి మహిళలను మభ్యపెట్టి వచ్చిర్రు, అది అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ మహిళలకు ఉద్యమ చరిత్ర ఉంది కదా, అంతగా మభ్యపెడితే చేతులకు గాజులు వేసుకున్న మహిళలను కూడా అదే గాజులతో మేము ఓటు హక్కును వినియోగించుకొని మిమ్మల్ని గద్దె దింపిన రోజులను, ఆ చరిత్రను కూడా చూశారు. ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్న సమాజంలో అసలు మహిళలు ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తారు? మీరు కూడా ఇప్పుడు ఒంటరిగా పోరాటం చేస్తా ఉన్నారు. సో ఇట్లాంటి సమస్యలు ఎట్లాంటి ఎదుర్కొంటున్నారు? చాలా అండి. అంటే దాదాపు మూఢాచారాల పేరుతో ఒక రకమైన సమాజాన్ని చూసాం, టెక్నాలజీ పేరుతో ఒక రకమైన సమాజాన్ని చూసాం. వ్యత్యాసం వేరే ఉండొచ్చు, దారుప్యత ఉండుండొచ్చు, కానీ సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి. మహిళ బయటికి వెళ్తున్నప్పుడు అనేక రకమైన సమస్యలు, దాంట్లో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చాలా ఉన్నాయండి. అవమానాలు ఎదురైతే, కుటుంబం నుంచి సపోర్ట్ ఉండదు, విద్య విషయంలో సమాన అవకాశాలు లేవు, రాజకీయాల్లో ఇంకా భయంకరంగా మహిళలను, ముందుకొస్తున్న మహిళల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా, అంతెందుకు జర్నలిజం లాంటి ఫీల్డ్లో సైతం మొగాళ్ళతో పోటీ పడుతున్నా కూడా ఏదో ఒక మాట అని మహిళల్ని ఇబ్బంది పెట్టే సందర్భాలని చూస్తున్నాము.
చూస్తున్నాము. మహిళ పొద్దున ఇంట్లో స్ట్రగుల్ మొదలు పెడితే రాత్రి పడుకునే వరకు మానసికంగా ఇబ్బంది పడుతున్న అనేక సందర్భాలు, అంతెందుకు ఆరోగ్య విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. మేమేమంటున్నంటే ఎటువంటి ఉన్నా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న మహిళలు నేటి సమాజంలో చూస్తున్నాం. అంతే అదిగా మేము కొట్లాడుతున్నాం, కొట్లాడతాం. చివరగా ఏం చెప్తారు అక్క? ఏదైతే ఇప్పుడు ఉన్న మహిళలందరికీ వెనకబడిపోతున్నారు, భయపడి లోపల ఉంటున్న మహిళలకి ఏం ఏమంటారు సూచన ఇవ్వబోతున్నారు మీ సైడ్ నుండి? ఒకటి, మహిళల్లో చూడాల్సింది అందం కాదు, మహిళలో చూడాల్సింది ఆత్మవిశ్వాసము, విజ్ఞానము. రేపు సమాజాన్ని మెరుగైన దారిలో నడిపించేదే మహిళ. మహిళ కుటుంబ వ్యవస్థ ఆలోచన చాలా మెరుగ్గుంటే సమాజం మెరుగ్గా ముందరికెళ్తుంది. కాబట్టి మహిళకు విద్య ఖచ్చితంగా అవసరం. ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా తనదైనది ఆర్థిక వ్యవస్థను, అంటే ఒక ఉపాధి వ్యవస్థను నిర్మించుకునే విధంగా మహిళ ముందుకు అడుగేయాలి. అంతేకాదు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర వహిస్తే చాలా మెరుగైన ఆలోచనలతో సొసైటీ ముందరికెళ్తుందని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.